హాయ్ స్నేహితులారా, మీరు బాగున్నారా? సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఇది పంటల పండగ రోజు గనక నేను మా జొన్న చేనులోనికి వచ్చాను. జొన్న పెట్టిన అయితే ఈ జొన్న చేనులో మీతో పంచుకుంటా సంక్రాంతి గురించి. సంక్రాంతి అంటే ఏంటి, అసలు సంక్రాంతి ప్రాముఖ్యతలు ఏంటి, సంక్రాంతి 3 రోజులు ఏమేమి జరుపుకుంటారు, అసలు సంక్రాంతి సంప్రదాయాలు ఏంటి, మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సహకరించండి, వాస్తవాలని తెలుసుకుందాం. సరేనా? అసలు సంక్రాంతి అంటే ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజే సంక్రాంతి అంటారు. దీనిని మరల మకర సంక్రాంతి కూడా అంటారు. అసలు నిజంగా అసలు సంక్రాంతి ప్రాముఖ్యతలు ఏంటి, అసలు సంక్రాంతి అంటే ఏంటి, సంక్రాంతి ప్రాముఖ్యతలు ఏంటంటే రైతు తమ కష్టానికి ఫలితం దక్కిన రోజు, ఆనందంతో గడిపే రోజు సంక్రాంతి. ఎందుకంటే ఒక పంట అయిపోయి రెండో పంట వచ్చింది, ఇది చిగురిస్తున్నది కనుక సంక్రాంతి కూడా ఆనంద బస్పాలతో ఉంటాడు గనక, ఆనందంగా ఉంటాడు గనక, డబ్బులు వస్తాయి గనక, ఫస్ట్ పంటకు రెండో పంట చిగురిస్తుంది గనక ఆనందంగా ఉంటాడు గనక రైతు ఆ కష్టానికి ఫలితం దక్కింది అని ఆశిస్తాడు గనక ఇది సంక్రాంతిని జరుపుకుంటారు. 2 పాయింట్ దీంట్లో సూర్యుడికి కృతజ్ఞతలు చెప్తారు. ఎందుకు సూర్యుడికి కృతజ్ఞతలు చెప్తారంటే అసలు సూర్యుడు మొట్టమొదటిగా వెళ్తాడు కదా, ప్రకాశిస్తాడు కదా, ఆ ప్రకాశించినప్పుడు సూర్యుడికి ఎంత అద్భుతంగా ప్రకాశిస్తాడో అలాగా ఈ రైతు యొక్క ముఖంలో కళ వస్తుంది. అంటే ఈ పైసలు వచ్చిన తర్వాత, డబ్బులు వచ్చిన తర్వాత, పంట పండి డబ్బులు వచ్చిన ఫలితంగా ఎంత వెలుగుతాడో సూర్యుడు, అంత ఈయన ముఖంలో వెలుగుతాడు. అలా అందుకోసమే సూర్యునికి కృతజ్ఞతలు చెప్తారు. మరలా 3 పాయింట్ దీంట్లో ఏంటంటే కొత్త ప్రారంభాలకు సంకేతం. అంటే కొత్త పనులు చేయాలన్నా సంక్రాంతి తర్వాతే, ఇల్లు కట్టుకోవాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, కొత్త పంట పైసలు వచ్చిన తర్వాత ఏదైనా కొత్త ప్రారంభాలకు కొత్త ప్రారంభం చేస్తాడు, అందుకే ఆనందంగా ఉంటాడు. ఇది సంక్రాంతి యొక్క సూచనలు, సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతలు. సరేనా? 2 పాయింట్ ఏంటంటే 3 రోజులు అసలు ఏం జరుపుకుంటారు, పండగ ఎందుకు జరుపుకుంటారు, అసలు 3 రోజులు ఏం జరుపుకుంటారో మనం తెలుసుకుందాం. 3 రోజులు సంక్రాంతి జరుపుకుంటారు కదా. 3 రోజులు మొదటిది భోగి జరుపుకుంటారు. భోగి అంటే పాత వస్తువులు విడిచిపెట్టి కొత్త దానికి స్వాగతం చెప్తారు. అంటే పాత ఇల్లు లేక పాత బట్టలు, పాతవి అలాంటి కొత్తగా స్వాగతం చేస్తారు. అంటే కొత్తవి ప్రారంభిస్తారు, పాత వస్తువులు విడిచిపెడతారు. అంటే దీని ద్వారా సంక్రాంతి అంటే భోగి అంటే మనం కొత్తవిగా మార్చుకోవాలి, మన మనసును కూడా మార్చుకోవాలి. తాగొద్దు, మందు పనికిరాని వ్యసనాలకు అలవాటైన వాళ్ళు కూడా ఇది విడిచిపెట్టాలి. భోగి అంటే పాతవన్నీ విడిచిపెట్టడమే, పాత పనికిరాని వస్తువులు విడిచిపెట్టడమే. అంటే ఇల్లు మార్చుకుంటాము, అన్ని మార్చుకుంటాం, కానీ మనం కూడా ఈ దిమాగ్ కూడా అప్డేట్ చేసుకోవాలి, జ్ఞానాన్ని అప్డేట్ చేసుకోవాలి, కొత్తగా మార్చుకోవాలి, కొత్తదనాన్ని మనం సృష్టించుకోవాలి, కొత్తదనాన్ని మనము ఏమంటారు, కొత్త విషయాల్ని నేర్చుకోవాలి, కొత్త ధనంతో ఉండాలి, కొత్తగా ఫ్రెష్గా ఉంచుకోవాలి, అంత ఆనందంగా ఉండాలి. పండగ అంటే మనకు ఇలాంటివి విడిచిపెట్టినప్పుడే కొత్త పండగ. ఇందులో 2 పాయింట్ ఏంటంటే మకర సంక్రాంతి ప్రధాన పండగ సూర్యారాధన. రంగురంగుల హరివిల్లు ముగ్గులు వేస్తాం, కొత్త రంగులు వేస్తాం, ఇంటి ముంగట ముగ్గులు వేస్తాము, సూర్యారాధన చేస్తాము, ప్రధాన పండగగా భావిస్తాము ఈ తెలుగు రాష్ట్రాలలో. అందుకోసమే మకర సంక్రాంతి అంటారు. మనం 3వది ఏంటంటే కనుమ. పశువులకు పూజ చేస్తాం, గ్రామీణ సంస్కృతిని సంప్రదాయాలని పాటిస్తాం. గ్రామంలో ఏమేమి పాటిస్తాం సంక్రాంతికి, ఇక్కడ మన తెలంగాణలో తక్కువ కానీ ఆంధ్రలో ఎక్కువ చేస్తారు. దాన్ని మంచిగా పూజలు చేస్తారు. సంక్రాంతికి ఎద్దుకు ఏమేమో చేస్తారు, ఇట్లా అలంకరిస్తారు, పూజలు చేస్తారు. గ్రామంలో గొప్ప సంప్రదాయాలు ఉంటాయి, సంస్కృతిని ఉంటాయి. అందుకోసమే మనము ఈ 3 రోజులు జరుపుకుంటారు.
విషయాల్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అసలు సంప్రదాయాలు ఏంటి? ముగ్గులు, రంగు వల్లులు వేయడం, గాలిపటం ఎగిరేయడము, బెల్లము, ప్రసాదము, బంధువులతో కలిసిమెలిసి ఆనందంగా గడుపుకోవడము, ఇది ఎంత ఆనందంగా ఉంటుంది. ఇది ఒక పెద్ద పండగ వాతావరణం. అందుకోసమే సంక్రాంతి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అన్ని పండగల కంటే సంక్రాంతి చాలా గొప్పది అని ఈ సంక్రాంతి రోజు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంక్రాంతి ఎంత ఉన్నతమైనదో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సంక్రాంతి అంటే కేవలం పండగ కాదు, అది రైతు జీవనానికి, ప్రకృతికి, మన సంస్కృతికి అంకితమైన మహా ఉత్సవం ఈ సంక్రాంతి పండగ. సరేనా? అర్థమైతే క్లియర్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని విషయాలు, వాస్తవాలని తెలుసుకుందాం. మీ యూట్యూబ్ ఛానల్లో BRL రఘు. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.